కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ. ప్రొద్దుటూరు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమీక్ష. అవినీతి అధికారులు ఎవరన్నది తమకు తెలుసు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. ఏసీపీ మునిరత్నంపై ఎమ్మెల్యే ఆగ్రహం. శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ పనితీరు మార్చుకో. మున్సిపల్ స్థలాలు ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టేది లేదు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ ఆధునీకరణ పనులు, అభివృద్ధి పనులు ఎక్కడ ఆగవు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నవారు ఇతర శాఖల్లో విధులు నిర్వహించకూడదు. ఈరోజు సాయంత్రానికల్లా వారంతా పారిశుద్ధ్య విభాగాల్లో చేరాలి. చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఎమ్మెల్యే ఆదేశం. ఈ వివరాలు మీ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి అధికారపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. మంత్రులు ఇంకా చాంబర్లకి ఏర్పడి పరిపాలన మొదలు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన అందించాలనేది ప్రభుత్వ ఆదేశం. మాకందరికీ ఎక్కడ కూడా అవినీతి ఉంటే అక్కడ వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి, వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. అక్కడ లక్షల కోట్ల రూపాయలు తినేసి లక్షలని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం, వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ ఆ మాదిరిగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలాన్ని కల్పిస్తామని చెప్పారు. థ్యాంక్ యూ.